మీ యూరిన్లో బ్లడ్ వస్తుందా? అయితే ఈ వీడియో చూడాలి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు ఇవాళ. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్, హైదరాబాద్. సో యూరిన్లో బ్లడ్ రావటం 90% ప్రమాదకరమైనది కాదు, కానీ నొప్పి లేకుండా వస్తోంది అంటే 90% ప్రమాదకరం అయినది. సో హెమచూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావటంని 2 కేటగిరీస్గా చెప్తాం. ఒకటి నొప్పితో పాటు వచ్చిన మూత్రం, రెండవది నొప్పి లేకుండా వచ్చిన మూత్రం. సో నొప్పితో పాటు వస్తుంటే అది ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, రాయి వల్ల కానివ్వండి, తరచుగా వచ్చే బ్లీడింగ్. ఇది టెంపరీగా 1 వారం, 10 రోజులు, 2 వారాలు మందులు వాడుకుంటే తగ్గిపోయే వ్యాధి, రాయి తొలగించుకుంటే వెళ్ళిపోయే వ్యాధి. రెండవ కేటగిరీ మూత్రంలో బ్లడ్ వస్తుంది, వేరే ఏం ఇబ్బంది లేదు, మూత్రం మంట లేదు, పొత్తి కడుపు నొప్పి లేదు, డొక్కల్లో నొప్పి లేదు, వామిటింగ్స్ లేవు, జ్వరం లేదు. ఇది క్యాన్సర్కి ఒక సూచన. వెంటనే యూరాలజిస్ట్ని మీరు కలవాలి. నెక్స్ట్ మనం చేసే టెస్ట్లు ఏముంటాయి? యూరిన్ టెస్ట్. యూరిన్ చూడటానికి ఎర్రగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి తెల్లగా ఉండి కూడా మూత్రంలో బ్లడ్ పోతూ ఉండొచ్చు. అది మనకి యూరిన్ టెస్ట్లో తెలుస్తుంది. రెండవది స్కానింగ్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. లోపల రక్తం ఎక్కడి నుంచి వస్తోంది, కిడ్నీలో ఏమైనా కణితున్నదా, వాపు ఉన్నదా, సిస్ట్ ఉన్నదా, రాయి ఉన్నదా, మూత్రం సంచిలో ఏమైనా కణితున్నదా, మూత్రం సంచికి ఇన్ఫెక్షన్ ఉన్నదా, రక్తం గడ్డలు ఏమన్నా మూత్రం సంచిలో ఆగి కరిగి చిన్నగా బ్లీడింగ్ వస్తున్నదా, రక్తం పలచబడే మందులు వాడుతున్న పేషెంట్లకి స్వతహాగా బ్లీడ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది నొప్పి లేకుండా, అట్లాంటిది ఏమన్నా ఉన్నదా అనే కారణాలు మనకి స్కానింగ్లో తెలుస్తాయి. ఈ చిన్న స్కానింగ్లో తెలిసిన తర్వాత అక్కడ దొరికిన కారణాన్ని బట్టి డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లైక్ కిడ్నీలో కణితుంది, సిటీ స్కానింగ్, నరానికి మందించి పెద్ద సిటీ స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూత్రం సంచిలో స్మోకర్స్, సిగరెట్లు, బీడీలు తాగే వాళ్ళకి కణితి రావచ్చు, క్యాన్సర్ గడ్డ రావచ్చు. దానికోసం సిస్టోస్కోపీ, లైట్ వేసి చూస్తాం, ముక్క పరీక్ష తీస్తాం, బయాప్సీకి పంపిస్తాం. క్యాన్సర్ నిర్ధారణ అయితే స్టేజింగ్ చేసుకోవటం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం. కిడ్నీ క్యాన్సర్కి మనం అంతకుముందు వీడియో చేస్తున్నాము. ఏ బయాప్సీ అక్కర్లేదు, సిటీ స్కానింగ్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టే, దాని ఏరియాని బట్టి, సైజుని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సో మూత్రం సంచిలో క్యాన్సర్ ఉంటే ప్రమాదమా, ప్రాణానికి హానికరమా? మూత్రం సంచిలో క్యాన్సర్ స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే స్టేజ్ 1, 2 వెరీ సేఫ్. జస్ట్ మూత్రం దారి ద్వారానే ఎక్కడ కట్స్ లేకుండా మూత్రం సంచి లోపలికి వెళ్ళి మనం ఆ క్యాన్సర్ని కరెంట్ తోటి కట్ చేసుకొని లేదా లేజర్ తోటి కట్ చేసుకొని కంప్లీట్లీ క్యూర్ చేసుకొని బయటికి వచ్చి కొన్ని మందులు మూత్రం సంచిలో వేయటం, తర్వాత కొన్ని మందులు, ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్లు కానివ్వండి అవసరం పడవచ్చు స్టేజ్ని బట్టి. స్టేజ్ 4 అంటే వేరే చోటకి పాకిపోయింది, అట్లాంటప్పుడు పాలియేటివ్ థెరపీ, ఎండ్ ఆఫ్ లైఫ్ స్టేజ్ థెరపీ మాత్రమే చేయగలం. స్టేజ్ 3 అనేది ఎక్కువ ట్రీట్మెంట్ని డిమాండ్ చేసే కండిషన్. అంటే క్యాన్సర్ గడ్డతో పాటు మూత్రం సంచిని తొలగించాల్సిన అవసరం, తొలగించిన తర్వాత కూడా అది పక్కకి పాకి ఉండే గడ్డలు, లింఫ్ నోడ్స్ అంటాం, వీటిని కూడా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సిన అవసరం. ఫైనల్ బయాప్సీలో వచ్చిన దాన్ని బట్టి కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ కంటిన్యూ చేయాల్సిన అవసరం లాంటివి వస్తాయి. సో యూరిన్లో బ్లీడింగ్ వస్తుంది అంటే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మనం స్టేజ్ 1లో పట్టుకున్నట్టయితే సింగిల్ హాస్పిటల్ అడ్మిషన్లో వారం రోజుల్లో క్యాన్సర్ నుంచి మనం బయటపడవచ్చు. స్టేజ్ 2 వస్తే ఫాలోఅప్లో ఉండాలి. స్టేజ్ 3 వస్తే మాత్రం 2-3 నెలల్లో హాస్పిటల్కి అంకితం అవుతారు. బట్ స్టిల్ 50 నుంచి 70% వరకు మనం 5 to 10 year సర్వైవల్ రేట్ని పెంచగలం, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. సో ఈ యూరిన్లో బ్లీడింగ్ వస్తున్నది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్గా యూరాలజిస్ట్ని కలిసి సలహా తీసుకొని టెస్టులు చేసుకొని ఏమీ లేదు అనే నిర్ధారణ వచ్చిన తర్వాత గుండె మీద చేసుకొని పడుకోవటం ఉత్తమం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇట్లాంటి ఇబ్బందులు కానీ, భయాలు కానీ మీకు ఏమైనా ఉంటే వీఆర్ హియర్ అట్ V9 హాస్పిటల్స్. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ us. థ్యాంక్ యూ సో మచ్.